హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సేనా సొల్యూషన్స్. ఈరోజు మనం CFOP ఓవర్వ్యూ చేద్దాం. ఫస్ట్ స్టెప్ క్రాస్. అది మీకు బిగినర్స్ మెథడ్లో ఉందనుకుంటారు, కానీ బిగినర్స్ మెథడ్ క్రాస్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బిగినర్స్ మెథడ్ క్రాస్లో మీరు ఫస్ట్ ఎల్లో సెంటర్ చుట్టూ వైట్ తెచ్చుకొని దాని తర్వాత వైట్ సెంటర్ చుట్టూ వైట్ ఎడ్జెస్ తెచ్చుకుంటారు. కానీ ఈ CFOPలో డైరెక్ట్గా వైట్ సెంటర్ చుట్టూ వైట్ ఎడ్జెస్ తెచ్చుకుంటాం. అయితే అలా చేయడానికి ఇప్పుడు మేము ఎలా చేస్తారో చూపిస్తాను. జస్ట్ ఇలా కొన్ని మూవ్స్ చేయగానే మొత్తం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ F12. మీకు F12 నేర్చుకోవాలనుకుంటే ఈ ఐ బటన్ ఒత్తి మీరు నా F12 వీడియో చూడొచ్చు. F12 అంటే మీరు ఈ కార్నర్ ఎడ్జ్ పేర్ని అన్ని కార్నర్స్ ఎడ్జ్ పేర్స్ని ఒకటేసారి సాల్వ్ చేయడం. అలా ఎలా చేయాలంటే మీరు బిగినర్స్ మెథడ్లో రైట్ యాల్ లేదా లెఫ్ట్ యాల్ చేసేటప్పుడు దాంతోపాటు ఏ ఎడ్జ్ ఆ ఆల్గోరిథం చేసేటప్పుడు వెళ్తుందో చూసుకొని చేస్తే మనం వస్తుంది. అయితే మీకు ఇప్పుడు ఒక F12 చేసి చూపెడతాను. నేను స్లోగా చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ కార్నర్ ఎడ్జ్ పేరు ఉంది, దాన్ని మనం సాల్వ్ చేసేయాలి. దాని తర్వాత మనం ఇంకో కార్నర్ ఎడ్జ్ పేరుని వెతకాలి, దాన్ని బయటకు తీయాలి. దాని తర్వాత దాన్ని పేర్ చేయాలి, దాని తర్వాత ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాత ఇంకా ఇలా ఎడ్జ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా F12లో వేరే ఆల్గోరిథం ఉంటుంది. ఇలా మనకు F12ని సాల్వ్ చేయదు. నెక్స్ట్ స్టెప్ CFOPలో OLL ఫుల్ ఫామ్ ఓరియంటేషన్ ఆఫ్ ది లాస్ట్ లేయర్. ఇప్పుడు మీకు 2 లుక్ OLL చేసి చూపెడతాను. ఫస్ట్ 2 లుక్ OLLలో ఫస్ట్ క్రాస్ తెచ్చుకోవాలి, దాని తర్వాత ఫేస్ మొత్తం సాల్వ్ చేసుకోవాలి. అది చేయడం ఇలా ఫస్ట్ క్రాస్ తెచ్చుకోవాలి, దాని తర్వాత ఒక్క ఆల్గోరిథం చేస్తే మొత్తం ఫేస్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు కానీ అడ్వాన్స్ సాల్వర్స్కి ఇది ఒకటే స్టెప్, దానికి 50+ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. ఇప్పుడు CFOPలో లాస్ట్ స్టెప్ PLL ఫుల్ ఫామ్ పర్మ్యూటేషన్ ఆఫ్ ది లాస్ట్ లేయర్. దీంట్లో ఇవన్నీ ఎడ్జెస్ ఇంకా కార్నర్స్ని కరెక్ట్ స్పాట్లో పెడతాం. ఇప్పుడు మీకు 2 లుక్ PLL ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ ఆల్గోరిథం ఒక ఆల్గోరిథం చేస్తే మొత్తం కార్నర్స్ సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకో ఆల్గోరిథం చేస్తే మొత్తం క్యూబ్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ మెథడ్ నేర్చుకోవడానికి నేను కొన్ని వీడియోస్ పెట్టబోతున్నాను. కానీ మీకు ఈ మెథడ్ మీరు ఇంకా బిగినర్స్ మెథడ్ నేర్చుకోకపోతే ఈ ఐ బటన్ని క్లిక్ చేసి మీరు బిగినర్స్ మెథడ్ని ఫస్ట్ నేర్చుకోండి. అది ఈ మెథడ్ని చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.